హాయ్ హలో వెల్కమ్ టు పల్లెటాకీస్. రీసెంట్గా కల్కి సినిమా అనేది రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కల్కి సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈరోజు 1000 కోట్ల కలెక్షన్కి అది రీచ్ అయింది. ఒక తెలుగువాడిగా, ఒక తెలుగు ప్రేక్షకుడిగా, ఒక భారతీయుడిగా గర్వించదగ్గ విషయం అని చెప్పి మాత్రం గట్టిగా చెప్పొచ్చు. ప్రభాస్ కెరియర్లో రెండవ సినిమా ఇది 1000 కోట్లు వసూలు చేసింది. గతంలో బాహుబలి 2 1800 కోట్లు వసూలు చేస్తే ఇది కల్కి 1000 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఈ కలెక్షన్ల పరంపర అనేది కొనసాగుతూనే ఉంది. అది 2000 కోట్లకు కూడా వెళ్ళొచ్చనే ఆలోచన కూడా సినీ వర్గాలలో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా అనేది ఒక మంచి కలెక్షన్లను, ఒక గుర్తుండిపోయే కలెక్షన్లను సాధిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభాస్ రాబోయే సలార్ 2 సినిమా కానీ, రాజాసాబ్ కానీ ఈ సినిమా రీచ్ అయిన దానికంటే ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ జాతీయ స్థాయిలో, నేషనల్ లెవెల్లో ఆయనపై పెరుగుతున్నాయి. కాబట్టి 100%గా ఖచ్చితంగా ఈ సినిమా అనేది ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తే నెక్స్ట్ వచ్చే సినిమాలపై ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రభాస్ ఒక యూనిక్ ఐకాన్గా దేశంలో వెలుగొందుతాడు ఖచ్చితంగా 100%గా. ముఖ్యంగా కల్కి సినిమా 1000 కోట్లు వసూలు చేసినందుకు చిత్ర యూనిట్కు, అలాగే డైరెక్టర్ నాగేశ్వర గారికి, అశ్విని దత్ ప్రొడ్యూసర్ గారికి, వీళ్ళందరికీ మన పల్లెటాక్స్ తరపున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.